బ్రేకింగ్ న్యూస్. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా, స్పెషల్గా టీమిండియా అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయేందుకు రెడీ అయ్యారు. దాయాదుల మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్కు కౌంటౌన్ కంటిన్యూ అవుతుంది. మరి కాసేపట్లో దాయాదుల ఢీ కొట్టుకునేందుకు రెడీ అయ్యారు. దుబాయ్ వేదికగా జరిగే చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. నిజానికి ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి టీమిండియా జోరుపై ఉండగా, తొలి మ్యాచ్ ఓటమితో దెబ్బతిన్న పులిలా ఉంది పాకిస్తాన్. మరో మ్యాచ్ గెలిచి సిరీస్లో తమ గణాంకాలను సరిచేసుకుందామని టీమిండియా ధీమాగా ఉంది. ఈసారి గెలిచి ఓవైపు ఇండియా కొమ్ములను వంచడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో తమ సత్తా చాటాలని పాకిస్తాన్ టీం భావిస్తుంది. ఇలా రెండు టీమ్స్ సై అంటే సై అంటున్నాయి. నిజానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే నరాలు తెగేంత ఉత్కంఠ ఉంటుంది. అది ఏ సిరీస్ అయినా ఈ ఇంటెన్సిటీ కామన్ అని చెప్పాలి. అయితే తొలి మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి పాకిస్తాన్ను లైట్ తీసుకునే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడించి కప్పును ఎగరేసుకుపోయింది పాకిస్తాన్. ఇప్పుడు దీనికి రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తుంది టీమిండియా. అందుకే ఈసారి మరింత రసవత్తరంగా మ్యాచ్ జరగడం ఖాయం. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్ పాకిస్తాన్ టీంకు ప్రస్తుతం మెయిన్ పిల్లర్స్. బాబర్ ఓపెనర్గా కాగా రిజ్వాన్ వన్ డౌన్లో వస్తాడు. వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తే భారత్కు మ్యాచ్పై కంట్రోల్ వస్తుంది, లేదంటే టీమిండియాపై ఒత్తిడి తప్పదు. అయితే పాక్ మిడిల్ ఆర్డర్ కూడా చెలరేగితే చేసేదేం లేదు. బంగ్లాదేశ్పై మ్యాచ్లో 35 పరుగులకే 5 వికెట్లు తీసినా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చెలరేగిపోయింది. దీంతో మ్యాచ్ టర్న్ అయింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. అయితే పాకిస్తాన్ టీంను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆ టీంలో స్పిన్నర్లు లేని లోటు కనిపిస్తుంది. టీమిండియా పరిస్థితి పూర్తి భిన్నం. ఎందుకంటే వద్ద స్పిన్నర్ల దళమే ఉంది. పాక్ టీంలో స్పెషలిస్ట్ స్పిన్నర్గా అబ్రార్ మాత్రమే ఉన్నాడు. పేస్ ప్రభావం కూడా మ్యాచ్ ప్రారంభంలోనే ఉంటుందని, మ్యాచ్ మొత్తం పేస్ ప్రభావం చూపించదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏ విభాగంలో చూసుకున్నా టీమిండియా ప్రస్తుతం బలంగా కనిపిస్తుంది. అయితే స్పిన్ను సరిగా ఆడలేకపోతున్న కోహ్లీకి అబ్రార్తో ముప్పు తప్పదని అనిపిస్తుంది. అబ్రార్ భారత్కు కొత్త స్పిన్నర్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాడన్నది చూడాలి. భారత్తో జరిగే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్. ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్కు వెళ్లే అవకాశం ఉంది, లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీపై ఆశలు వదులుకోవాల్సిందే పాకిస్తాన్. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోగా, భారత్తో కూడా ఓడితే ఇక అంతే సంగతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇప్పటికే అటు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందంటూ కూడా అందరూ కూడా టీవీకి అతిక్కిపోయి ఎదురు చూస్తున్న దృశ్యాలు కూడా మనకి ఆ టైం వచ్చేసింది. అయితే ఎప్పుడు ప్రారంభం కానుంది, అప్డేట్స్ ఏంటి? మరో 15 నిమిషాల్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. దుబాయ్ వేదికగా కూడా మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అయితే టాస్ లో ఇవాళ మొదటి చేయి మాత్రం పాకిస్తానే అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ కూడా ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇవాళ ఫైనల్ లిస్ట్ ఒకసారి మనం చూసుకుంటే మాత్రం భారత్ టీం కానీ అలాగే పాకిస్తాన్ టీం కానీ ఇవాళ తుది జట్టులో యాజ్ యూజువల్ గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ని ఆల్రౌండర్ జాబితాలో చేర్చారు. తర్వాత కేఎల్ రాహుల్ ని వికెట్ కీపర్ గా, హార్దిక్ పాండ్యా, అలాగే రవీంద్ర జడేజా, అర్చిత్ రాణా, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్. ఈ మ్యాచ్ లో మాత్రం కుల్దీప్ యాదవ్ ని వారు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు పాకిస్తాన్ జట్ల విషయానికి వస్తే మాత్రం కెప్టెన్ రిజ్వాన్ గాని, అలాగే ఇమాముల్ హక్ గాని, బాబర్ ఆజం,
సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, సల్మాన్ ఆగా, కుష్దిల్ షా, అలాగే షాహీన్ షా అఫ్రిది, నజీం షా, హరీష్ రావ్, అలాగే అబ్రార్ అహ్మద్ ని ఈసారి టీంలో తీసుకున్నటువంటి నేపథ్యం మీద కనపడితే అయితే ఆ పిచ్ కండిషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసింగ్ అనేది ఈ పిచ్ మీద చాలా ఈజీగానే ఉంటుంది అనేది కూడా అనలిస్టులు చెప్తున్నారు. కాకపోతే పాకిస్తాన్ మాత్రం ఇండియా పైన 300 పరుగులు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాస్త కష్టతరమైనటువంటి టార్గెట్ గానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చేసింగ్ సమయంలో పిచ్ అంతా కూడా ఫ్లాట్ అయిపోతుంది. పైగా అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ చూసుకుంటే పూర్తిగా రన్స్ అనేది ఆఫ్టర్ 25 ఓవర్స్ నుంచి దాదాపు 40 ఓవర్స్ వరకు స్లో రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి కూడా క్రీడా పండితులు వారు చెప్తున్నారు. అయితే యాజ్ యూజువల్ ఇప్పటి నుంచి మొత్తం పిచ్ కండిషన్స్ తీసుకున్నా, లేకపోతే వాతావరణం చూసుకున్నా, గతంలో ఆ ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా ఎక్కువగా ఈసారి భారత్ కి అనుకూలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా క్రీడా పండితులు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు బ్యాటింగ్ చూసుకున్నా, ఇటు బౌలింగ్ లో చూసుకున్నా పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ మెరుగైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులే ఎక్కువగా ఉన్నారు. సో బౌలింగ్ విషయానికి చూసుకుంటాం మనం. ఎందుకంటే ఇటీవల కాలంలో గాయాల పాలైనటువంటి మహమ్మద్ షమి ఇప్పుడు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీతో ఆరోగ్యం చేసిన తర్వాత మొదటి మ్యాచ్ లోనే ఏకంగా 5 వికెట్లను అతను తీసుకున్నటువంటి సందర్భము. సో తనతో పాటు యువ బౌలర్ హర్షిత్ రాణా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. గత మ్యాచ్ లో కూడా మంచి కీలకమైనటువంటి వికెట్లను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఇవాళ మ్యాచ్ కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, అలాగే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అనేది వీళ్ళ ముగ్గురు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో రవీంద్ర జడేజా ఆల్రౌండర్ గా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ ఉన్నారు కాబట్టి కుల్దీప్ యాదవ్ అనేది అదనపు బౌలర్ గా పనికొస్తున్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ 15 ఓవర్స్ తర్వాత పిచ్ కండిషన్స్ అనేది చాలా స్లో అయిపోతుంది కాబట్టి ఎక్కువగా స్పిన్నర్స్ కి అనుకూలించే అవకాశం ఉంటుంది. సో స్పిన్నర్స్ ని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కోచ్ గౌతమ్ గంభీర్ గానీ అలాగే రోహిత్ శర్మ కూడా డిసైడ్ అయినట్టుగా చెప్పారు. సో దాని తగ్గట్టుగానే కుల్దీప్ యాదవ్ కి గత ట్రాక్ రికార్డ్ ని పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ పైన అనుకున్నటువంటి రికార్డ్ ని ఈసారి అతనికి ఛాన్స్ ఇచ్చినట్టుగా మనకు చాలా స్పష్టంగా వచ్చింది. సో ఇవాళ మాత్రం హార్దిక్ పాండ్యా అనేది పాత్ర అనేది చాలా కీలకము. ఎందుకంటే గతంలో చూస్తాం పాకిస్తాన్ అంటే చాలు హార్దిక్ పాండ్యా కానీ విరాట్ కోహ్లీ కానీ చెలరేగిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో పాటు ఇవాళ చేజింగ్ వస్తుంది కాబట్టి ఈ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మహమ్మద్ షమి ఆబ్వియస్ గానే మొదటి స్పెల్ వేయిపోతాడు. సో మొదట్లోనే 20 ఓవర్ లోపల కానీ కాస్త పాకిస్తాన్ ని కట్టడి చేయగలిగితే, కీలకమైనటువంటి వికెట్లు కానీ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని 250 లోపలనే వాళ్ళని కట్టడి చేయగలిగితే మాత్రం భారత్ కి విజయం అనేది నల్లేరు నడకగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని తగ్గట్టుగానే బౌలింగ్ లైనప్ కానీ బ్యాటింగ్ లైనప్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇటు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగలుగుతున్నాడు, దాంతో పాటు రవీంద్ర జడేజా మంచి స్లాగ్ ఓవర్ లో బౌలింగ్ వేయగలుగుతాడు, హర్షిత్ రాణా అలాగే మహమ్మద్ షమి ఎట్లా ఓపెనింగ్ వేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో మొదటి 15 ఓవర్స్ లో మాత్రం 3 కీలకమైనటువంటి వికెట్లు కానీ తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా 250 లోపలనే మొత్తం పాకిస్తాన్ బ్యాటింగ్ అంతా కూడా వారిని కట్టడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైనప్పటికీ న్యూజిలాండ్ లో రెండో మ్యాచ్ లో భారత్ పైన ఆడుతుంది కాబట్టి ఆ ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇరు జట్లకి మధ్యస్థంగా ఉన్నటువంటి దుబాయ్ వేదికగా కాబట్టి మ్యాచ్ జరుగుతుంది కాబట్టి స్టాటిస్టిక్స్ చూసుకున్నా లేకపోతే అన్ని చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం 60-40 లాగా అందరూ రేషియో అయితే ఇస్తున్నారు. 60% ఇండియాకి, 40% భారత్ కంటూ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటి వరకు వీళ్ళు పాకిస్తాన్ ఇండియా హెడ్ టు హెడ్ ఛాంపియన్స్ లీగ్ లో 4 మ్యాచ్లు ఆడారు. సో 4 మ్యాచ్ల్లో కూడా చాలా అద్భుతమైన విజయాలని కూడా వాళ్ళు సాధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లోనూ 2 మ్యాచ్లు అద్భుతమైన గెలిచిన తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ మ్యాచ్ లో మాత్రం విన్నింగ్ రేషియో మాత్రం 60-40 గానే వారు ఇచ్చారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఫామ్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం మహమ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ కెప్టెన్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. సో ఈ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ అనేది బాబర్ ఆజం మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. కాకపోతే బాబర్ ఆజం మొన్న జరిగినటువంటి న్యూజిలాండ్ మ్యాచ్ లో కూడా అతను 50 చేసినా కూడా చాలా స్లో ఓవర్ రేటు, ఎక్కువగా బాల్స్ తినేసేయడము, తర్వాత
కరెక్ట్ గా స్కోర్స్ ని రొటేట్ చేస్తున్నటువంటి సందర్భంలో అతను స్కోర్ చేయలేకుండా ఎక్కువగా బాల్స్ ని ఆయన డిఫెండ్ చేయడము, సింగిల్స్ రొటేట్ చేయలేకపోవడం వల్ల ఆ మ్యాచ్ అనేది చాలా టైట్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. లాస్ట్ లో ఎప్పుడైతే కుస్దిల్ షా వచ్చి తను 4లతో 6లతో చెలరేగిపోయినా కూడా అప్పటికే చాలా వరకు కూడా టార్గెట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల చేజ్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే చాలా కీలకమైనటువంటి వికెట్లంతా కూడా అప్పుడు కోల్పోయారు. ముఖ్యంగా రిజ్వాన్ కానీ, ఇమాముల్ హక్ కానీ, తర్వాత సౌద్ షకీల్ కానీ, తయ్యద్ తాహిర్ కానీ వీళ్ళంతా కూడా అప్పటికి అవుట్ అయిపోవడం వల్ల న్యూజిలాండ్ చాలా సులభంగా కూడా మ్యాచ్ గెలిచింది. కాబట్టి సో ఇవాళ కూడా వీళ్ళ మీద ఎక్కువగా భారత బౌలర్లు కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజం ని తొందరగా అవుట్ చేయగలిగితే మాత్రం లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగినటువంటి ఆటగాళ్ళు అనేది పాకిస్తాన్ లో ఇప్పటి వరకు కూడా చాలా తక్కువగా ఉన్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఇమాముల్ హక్ ఆడినా కూడా, లేకపోతే సౌత్ షకీల్ ఆడినా కూడా ఖచ్చితంగా 250 నుంచి 260 లోపలనే పాకిస్తాన్ టాప్ ఆర్డర్ అంతా కూడా కట్టడి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా భారత్ కి గెలుపు అవకాశాలు ఇంకా మెరుగుగా ఉంటాయనేసి కూడా క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.